షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మన మండపేట నియోజకవర్గంలో రైతుల యొక్క పొలాలకి మందులు స్ప్రే చేసే నిమిత్తం 2 డ్రోన్లని మన రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఈ రోజున రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్క డ్రోన్ ఖరీదు 9,80,000 రూపాయలు. అందులో సగం డబ్బులు 4,90,000 రైతు కట్టాలి. మిగిలిన 4,90,000 బ్యాంకు నుంచి లోనుగా అప్పుగా ఇప్పిస్తారు. కానీ వెంటనే వీళ్ళ పని మొదలుపెట్టిన వెంటనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకి 7,84,000 రూపాయలు ఒక్కొక్క డ్రోన్కి సబ్సిడీగా పడుతుంది. అంటే రైతు మీద పడేది బరువు బాధ్యత 1,96,000 మాత్రమే. 1,96,000 అంటే అది కూడా బ్యాంక్ లోన్ కింద చేపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క రైతాంగానికి వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలన్నీ ప్రవేశపెడుతున్నాయి. ముఖ్యంగా 2014-19 డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ రైతాంగానికి. అంటే మెట్ట ఏరియాలకి వ్యవసాయానికి పనికొచ్చేలాగా 90% సబ్సిడీతో 10% రైతాంగం పెట్టుకుంటే మరి దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలాగా వచ్చినప్పుడు మెట్ట ఏరియా అంతా కూడా మరి పామాయిల్ కానీ ఇతర తోటలు రాయలసీమ కడప జిల్లాతో సహా అన్ని జిల్లాలకి కూడా మరి వాళ్ళందరికీ మరి మనకి దానిమ్మ తోటలు, చీనీ తోటలు, ఈ రకంగా అనేక తోటలకి ఆ 5 సంవత్సరాలు ఒక స్వర్ణ యుగం కింద జరిగిన విషయం అందరికీ తెలుసు. తర్వాత 5 సంవత్సరాలు ఏమైంది అందరికీ తెలుసు. మరలా ఇప్పుడు అదే విధానంలో మరలా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చక్కగా ఇవాళ మళ్ళీ పాత పథకాలన్నీ కూడా తిరిగి తీసుకురావడం జరుగుతుంది. ఇది ఇవాళ ఇచ్చింది ఇద్దరు రైతాంగానికి అయినప్పటికీ ఇది నిరంతర ప్రక్రియ. మరి అందరికీ కూడా రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పినే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మరి నేనైతే వ్యవసాయం 1 సంవత్సరం చేశాను మొత్తంలో 1974-75లో. ఆ వేళ ఎకరానికి 27-28 బస్తాలు పండితే అబ్బో 10 బస్తాలు దాటిపోయిందిరా అని చెప్పి అనుకునేవారు. ఈ వేళ మన పంట చూసాం 60-70 బస్తాలు మనకు పంట పండించిన రైతాంగం ఉన్నారా అనేక మంది. మరి అంటే దానికి అనుగుణంగానే ఇవాళ ప్రభుత్వాలు కూడా ఇంకా మనకి ఆ రైతాంగం గిట్టుబాటు అయ్యేలాగా ఈ యొక్క చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీన్ని రైతాంగం అందరూ కూడా స్వాగతించాలి, ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ మనవి చేస్తూ. నా పేరు ప్రభాకర్. నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కింద మండపేటకి రీసెంట్గా రావడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు డ్రోన్ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి రైతులకు అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విప్లవాత్మకమైన మార్పుల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో రైతులకి 80% సబ్సిడీతో అంటే 9,80,000 రూపాయలు ఒక డ్రోన్ ఖరీదు ఉంటే అందులో మనకి 7,84,000 రూపాయలు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతు వాటా కేవలం 1,96,000 రూపాయలు మాత్రం కట్టుకుంటే సరిపోతుందండి. మరి ఈ డ్రోన్ ద్వారా రైతాంగానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అంటే వెంటనే వాతావరణ పరిస్థితులు మారిపోవడంతో పిచికారీ చేసిన మందును కూడా వృధా అయిపోతుంది. దానికి ఈ డ్రోన్ ద్వారా ఉపయోగించడం వలన మనకి కేవలం ఒక ఎకరానికి పిచికారీ చేయడానికి 4 నిమిషాల్లోనే సరిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతుకు అవే ఖర్చు కూడా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా చేయడం వలన పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని రైతాంగాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.